ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతకపరంగా కుజదోష నివారణ కోసం పాటించాల్సిన నియమాలు ఏమిటి, పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ సప్తమి, రాత్రి 12:19 వరకు. నక్షత్రం అనురాధ, సాయంత్రం 5:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి విశిష్టత కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మ రథోత్సవం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు అనేక చర్యలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉండటం, ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావడంతో పాటు పాత బకాయిలు లాంటివి తీర్చాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు ఆటంకాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు చేర్పులుండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, దీంతో పాటు భగవత్ చింతన అధికంగా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలతలు అనేవి తొలగిపోయి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీ స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా మీరు ఆశించినట్టుగా మంచి మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత, దీంతో పాటు మీ బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని కలిసే అవకాశాలు, విందు వినోదాలకి వెళ్ళటము, అలాగే కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కూడా గోచరిస్తోంది. వృషభ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారికి మాత్రం శ్రమ అనేది అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి తగిన రీతిలో సమాధానాలు లభించకపోవటం వలన వీరు మరింత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటము, అలాగే స్థిరాస్తులకి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలుంటాయి. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి నూతన వస్తు వాహనాలు అమ్మే అవకాశం అయితే గోచరిస్తోంది. స్థిరాస్తి ప్రయత్నాలలో సానుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నా, లేకపోతే
నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఇందులో మాత్రం మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలకు సంబంధించి కూడా మీరు ఆర్థికపరమైన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. తగిన జాగ్రత్తలు పాటించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ప్రయత్నం అనేది కొనసాగకపోవటం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అనేది అవసరము. దీంతో పాటుగా ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే దీంతో పాటుగా దుబారా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉండే సూచనలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మీకు మిత్రులే శత్రువులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ చదువు పట్ల ఏకాగ్రతను కనబరచాలి. దీంతో పాటుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించినట్టుగా అందులో ప్రగతి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం వీరికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు కాళిని ఉపాసించటం, అలాగే కాళీదేవి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతున్నా మీరు ఆశిస్తున్నట్టుగా ఈ మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం అనేక మార్పులు చేర్పులు అయితే మీరు చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే గృహంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు లాంటివి అమ్మే అవకాశాలు ఉంటాయి. శత్రుత్వం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం సంతానము, వీరు చేసే పెట్టుబడులు, ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు. సంతానం ఒక అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు విద్యార్థులకి ఏకాగ్రత తక్కువగా ఉండటం, పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు సరిగ్గా వారి యొక్క పరీక్షలను రాయలేకపోవడం లాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అలాగే మీ యొక్క మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు ఆశించినట్టుగా ఏ పని పూర్తి కాకపోవటం కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావడంతో పాటు మీకు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలగటం కానీ, లేకపోతే ఆశించినట్టుగా సమయానికి మీకు ఆర్థికంగా
ఎటువంటి సహాయము లభించకపోవటం కూడా మీకు మానసికంగా అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి మార్పులని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఉద్యోగము, అలాగే మీ యొక్క ఉద్యోగంలో కలుగుతున్న మార్పులు చేర్పులు, స్థానచలనము, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు మాత్రం మీ యొక్క సహోద్యోగులతోటి ఎటువంటి వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తుగా స్థానచలనము, బదిలీలు లాంటివి ఉద్యోగస్తులకు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు తల్లిగారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా తగిన చర్యలు మీరు తీసుకోవాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యుల ఒక ఆదరణ కోసం కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకోని రీతిలో మార్పులు చేర్పులు ఉండటం వలన మీరు నిరాశకి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం వలన మీరు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటంతో పాటు మీరు అనేక విషయాలలో కూడా మనస్తాపానికి గురి కావటం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే మనసులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించటం అనేది అవసరం. భార్యాభర్తల మధ్యన అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇరువురు కూర్చొని మాట్లాడుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల గురించి కూడా మీరు లేదా స్థిరాస్తుల పైన పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద ధనురాశి వారు అనేక విషయాలలో మార్పులు చేర్పుల గురించి అయితే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఉద్యోగానికి సంబంధించి కూడా స్థానచలనము, బదిలీలు వీటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ధనురాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం ఉంటుంది. మీ పేరు పైన స్థిరాస్తులు లాంటివి అమరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో హఠాత్తుగా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటము, వినటము, స్వామివారి దర్శనము వలన మీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా మీకు కార్యజయం కలుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇతరులతోటి ఏ విషయంలో అయినా సరే చర్చించే ముందు కొంచెం మీరు ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. మధ్యవర్తిత్వం వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఆశించినట్టుగా ప్రతివారు కూడా వారి యొక్క పనిలో నైపుణ్యాన్ని కనపరచాలని చెప్పి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆలోచనలకి తగిన విధంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన లేదు అనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆరాటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి సంబంధించి స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మందగమనంతో లేదా నెమ్మదిగా ఈ పనులు సాగే అవకాశం అయితే కనపడుతోంది. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు మీరు స్థిరాస్తులు లాంటివి కొనుక్కునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా కొనసాగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల వలన ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో, సహనంతో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జాప్యం కలగటం కానీ, వాయిదా పడే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం ఉండటం వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఆశించినట్టుగా మీకు మెరుగైన ఫలితాలు మాత్రం గోచరించటం లేదు. ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు పాత బకాయిలు, రుణాలు లాంటివి తీర్చాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దైవారాధన చేయటం వలన మీకు మంచి మార్పులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీకు కోర్టు విషయాలలో మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల గురించి లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్న వారికి మీరు ఆశించినట్టుగా మెరుగైన ఫలితాలు కూడా కనిపించటం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ప్రత్యేకించి జాగ్రత్తలు వహించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.